Today we are going to speak about the topic lungs. ఊపిరితిత్తులు, లంగ్స్, బ్రెత్ ఆఫ్ లైఫ్. లంగ్స్ అనేది దేవునికి మరి దగ్గరగా ఉండే అవయవం ఏదో ఉంది అంటే లంగ్స్. ఇది అదేంటంటే దేవుని దగ్గరగా ఉంటా చెప్తాను. దేవునికి మరి దగ్గరగా అతుక్కొని ఉండేది ఏంటంటే లంగ్స్. ఈరోజు లంగ్స్ గురించి నేను చెప్పబోయేటప్పుడు మీకు ఒక 10 పాయింట్లు మీకు నేను చెప్తాను. ఆ 10 పాయింట్స్ ఏంటంటే సిఓపిడి చెప్తాను, తర్వాత లంగ్ క్యాన్సర్ గురించి, ఆస్తమా గురించి, పల్మనరీ ఇన్ఫెక్షన్స్ గురించి, పల్మనరీ ఫైబ్రోసిస్ గురించి, లాస్ట్ కంక్లూజన్ ఇచ్చి ఏం ఫుడ్స్ తినాలి, ఏం ఫుడ్స్ తినకూడదు, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ప్రార్థనతో ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. అసలు వై దిస్ సర్మన్? మాకెందుకు ఈ వాక్యం చెప్తున్నారయ్యా? మాకెందుకు ఈ వాక్యం? ఈ వాక్యం వల్ల మాకేంటి ఉపయోగము? ఒకసారి చూడండి. 2013 నుంచి 2023 వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్సే కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్సే కానీ, ఐఎంఏ వాళ్ళు కానీ, లేకపోతే మిగతా జర్నల్స్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ 10 సంవత్సరాల్లో లంగ్స్ విషయంలో బాధపడ్డ వాళ్ళు ఎంతమంది, ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వారు ఎంతమంది చూసుకుందాం ఒకసారి. ఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 128 కోట్ల కేసులు రిజిస్టర్ అయినాయంటే ఈ 10 సంవత్సరాల్లో. ఎన్ని కోట్లు అండి? 128 కోట్ల కేసులు రిజిస్టర్ అయినాయి. దాంట్లో 9,10,00,000 మంది మరణించారండి, బ్రతకలేదు. ఈ సమస్య బారి పడి మరణించారు. మరి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే కోవిడ్ ఈ 2019, 2020, 2021 3 ఇయర్స్ బాగా పీడించింది. ఈ కోవిడ్ వచ్చి చాలా మంది చనిపోవడానికి ముఖ్యమైన కారణం కూడా లంగ్సే. తర్వాత బ్లాక్ ట్యూమర్ లాంటిది వచ్చిందంట, మొత్తానికి బ్లాక్ ఫీవర్ లాగా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోవడం. ఆ తర్వాత సంగతి అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ కోవిడ్-19, కోవిడ్ 2021 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, వీటి వల్ల చాలా మంది చనిపోయారు. కానీ ఆ లెక్కలు ఏం చేశారంటే ఈ లంగ్స్ కంప్లైంట్లు తీసుకురాలా. ఈ 9,10,00,000 మందిలో ఈ యొక్క కోవిడ్ కేసులు ఎంటర్ చేయాల. ఎందుకంటే కోవిడ్ అనే కొత్త ఫైల్ ఓపెన్ చేశారు. దానికి లంగ్స్ అనే బుక్లో రాయాల. ఇవన్నీ లంగ్స్ అనే బుక్స్లో ఈ నంబర్ రాయాల. కోవిడ్ అనే సపరేట్ సెక్షన్ ఓపెన్ చేసి దాంట్లో రాశారు. సో కోవిడ్తో వచ్చిన రోగాలు, కోవిడ్ వల్ల వచ్చిన మరణాలు ఈ లెక్కల్లో లేవు. అది లేకుండానే 9,10,00,000 మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అట్లాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉట్టి భారతదేశంలోనే 21 కోటి మంది, 21.5, 21,50,00,000, 21 crores 50 lakhs ఇంతమంది ఊపిరితిత్తు సమస్యలతో బాధపడ్డారంట. దాంట్లో నుండి విడుదల పొందుకున్న వారు చాలా కొద్ది మంది, మరణించిన వారు మాత్రము 1,47,00,000 మంది మరణించారంట. ఈ లెక్కలు ఏంటంటే చెప్పనా మీకు, ఈ లెక్కలు ఎగ్జాక్ట్ లెక్కలు కావు. ఏ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్న లెక్కలు ఇవన్నీ. అదే మన వీచూరు ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఆయుర్వేదానికో, హోమియోపతికో, ఉన్నానికో, సిద్ధాకో వెళ్ళిన వాళ్ళకి ఈ లెక్క లేదు. లేకపోతే న్యాచురోపతి వాళ్ళ లెక్క సబ్మిట్ చేయాల. ఈ లెక్క ఓన్లీ అల్లోపతి. ఆ అల్లోపతిలోనే మళ్ళీ పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద రెప్యూటెడ్ హాస్పిటల్స్లో ఉన్న డేటానే ఇది. 1,47,00,000 అనేది అసలు లెక్క తీస్తే. ఎందుకంటే ప్రతి 100 మంది ఉన్న జనాభాలో అందరు గవర్నమెంట్ హాస్పిటల్ పోరు, అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ పోరు. దాంట్లో 70% ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దాంట్లో 20-30% మంది మాత్రం 20% మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చేసుకుంటారు. డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు, మందులు తెచ్చేస్తారు, అంతేగా. ఆ మెడికల్ షాప్ కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది కూడా తగ్గలేదు అనుకోండి, ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రైవేట్ క్లినిక్కి వెళ్తారు, ప్రైవేట్ క్లినిక్స్కి. అది కూడా తగ్గలేదు అనుకోండి, ఇంకా అప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ లెక్క కొడుతుంది. ఆ లెక్కలోనే వీళ్ళు 1,47,00,000 మంది. మిగతా లెక్కలు చూస్తే అది దాదాపు ఎన్ని కోట్లు అవుతుందో అసలు లెక్కకి ఊహకి లెక్క రాదు అసలు. అంతే, అంతమంది ఈ ఊపిరితిత్తు సమస్యలతో బాధపడుతున్నారు.
మరి ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుని శ్వాస ఏం చెప్తా ఉంది, దేవుని శ్వాస ఏం ఘోషిస్తా ఉంది ఈరోజు మనకి చూసుకుందాం. మొట్టమొదటిగా బ్రెత్ ఆఫ్ లైఫ్, ఈ ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం ఒకసారి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో సింపుల్ యాజ్ దట్. దేవుడు మట్టిని చేసి, లంగ్స్ దేవునికి దగ్గరగా ఉండే అవయవం అని చెప్పాను కదా. ఎందుకు అంటే దేవుడు నరుని నాసిక రంధ్రాల్లో తన జీవవాయువును ఊదాడంట. మామూలు గాలి అన్నీ చేసిన తర్వాత కలుగు అంటే అయిపోయేది కదా. మట్టిని తయారు చేసి నువ్వు ఊపిరి పోచుకో అంటే అయిపోయేది. కానీ ఊపిరి ఇవ్వటం కాదు ఆయన చేసిన పని. ఆయన జీవవాయువుని, ఆయనకున్న జీవవాయువుని, ద వెరీ ఏమంటుందంటే లైఫ్ గివింగ్ ఎయిర్, ఆ జీవవాయువు, ఆ శ్వాసని మనకు అందించాడంట ఆదాము. మరి ఆదాము దేవుని చూచాడు, అవ్వ దేవుని చూచారు కదా. ఆదాము దేవుని యొక్క శ్వాసను పొందుకున్నాడు, అవ్వ దేవుని యొక్క శ్వాసను పొందుకున్నాడు. మరి ముఖ్యంగా ఆదాము అవ్వ దేవునితో నడిచారు, దేవునితో మాట్లాడారు. వాళ్ళే పాపం చేశారండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులని లెక్క మనల్ని ధనులు చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాము అవ్వకి అడ్వాంటేజ్ ఉంది, మనకు అడ్వాంటేజ్ లేదు అనుకోవడానికి ఏమీ లేదు. దేవుణ్ణి హృదయానుసారంగా మోసిన దావీదు చూసుకుందాము, పాపం చేయలేదా? మోషేని చూసుకుందాం, తప్పు చేయలేదా? మీరు ఎక్కడైనా చూడండి, దేవునితో దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటాం అనుకోమాకండి. దేవునికి దగ్గరగా ఉంటే శోధనలు కూడా దగ్గరగానే ఉంటాము. ఎప్పుడైతే శోధనలకి దగ్గరగా ఉంటాం, వాటిని అధిగమించడానికి శోధన వస్తుంది, కానీ దాంట్లో మనల్ని పడేయడానికి కోసం శోధన రావటం లేదు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన జీవవాయువుని మనలో ఊదినప్పుడు కూడా ఆయన దేంతో అయితే మనం నిర్మించాడో దాంతోనే పాపము కూడా ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. తన జీవవాయువుని బట్టి, అది కృపను బట్టి వచ్చింది అనుకున్నసరికి ఆ కృప విస్తరిస్తూనే ఉంది. అట్లాగే పాపం కూడా అదే మాదిరిగా విస్తరిస్తూనే ఉంది ఈరోజు. లేకపోతే ఇన్ని సమస్యలు రావు కదా, ఆరోగ్య సమస్యలు రావు కదా. ఇన్ని ఆరోగ్య సమస్యలు పెట్టుకొని విశ్వాసంలో ఎలా ముందుకెళ్తాం? మన చేతిలో ఉంది, మనం బాగు చేసుకోలేము. అవతల విశ్వాసాన్ని బాగు చేస్తా ఉంటే ఎలా ఉంటుందంటే, మన కంటిలోనేమో దూలం ఉంటుంది, అవతల కంటి నలకం తెస్తా ఉంటా. జరుగునా? మన కంటిలోనే దూలం అంటే యాక్చువల్గా గుమ్మాలకి ఇంత చెక్క వేస్తారు సార్, పెద్ద సింహద్వారానికి ఇంత పెద్ద చెక్క పెడతారు, ఫ్రేమ్. అంత దూలం అంటే కంట్లో ఉంటుందంట, అవతల కంట్లో నలకం తీస్తామంట. ఇంగ్లీష్లో ప్లాంక్ అంటున్నాడు. ప్లాంక్ అంటే రైటింగ్ ప్లాంక్స్ ఉంటాయి, పిల్లలు రాసుకుంటారు ఇంట్లో కూర్చొని. ఇంత పెద్ద రైటింగ్ ప్యాడ్, పెద్ద ప్యాడ్, అంత ప్యాడ్ అంటే మన కంట్లో ఉంటుందంట. అవతల కంట్లో ఏం చేస్తామంట అక్క, మనం నలకం తీయటానికి ప్లాన్ చేస్తామంట. అలాగే ఈరోజు వాక్యంలో కూడా ప్రతి ఒక్కరూ ఈ లంగ్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది అసలు ఈ లంగ్స్ పని చేయకపోయినా గుండె పని చేయదు, ఈ లంగ్స్ పని చేయకపోతే బ్రెయిన్ పని చేయదు, ఈ లంగ్స్ పని చేయకపోతే కిడ్నీలు పని చేయవు, ఈ లంగ్స్ పని చేయకపోతే అయిపోయా, లంగ్స్ కొట్టుకోవడం ఆగిపోయిందండి. ఇలా అన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇది అవట్లా, ఆగిపోయింది. ఏమవుద్ది? శ్వాస ఆడదు, ఆక్సిజన్ పోదు, క్లోజ్. మనం జీవించడానికి మరొక అవయవం ఏదన్నా ఇంపార్టెంట్ ఉందంటే అదేంటంటే అది లంగ్స్. మై ఫస్ట్ పాయింట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, సిఓపిడి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. ఇది ఏమవుతుందంటే, ఇది కనుక మనకి అటాక్ అవుతే, లంగ్స్కి అటాక్ అవుతే మనకి ఊపిరి శ్వాస సరిగ్గా అందదు. చాలా కష్టంగా ఊపిరి శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. నోటితో కూడా తీసుకుంటాం కానీ అందదు. ఇది ఎందుకంటే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే వీటీపీఎస్ దగ్గర, లేకపోతే అట్లాంటి ఫ్యాక్టరీల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర పొల్యూషన్ బయటకు వదులుతూ ఉంటారు. ఎక్కువగా పొల్యూషన్ బాగా వదులుతూ ఉంటారు. ఆ పొల్యూషన్ దగ్గర ఉన్నా కూడా క్వారీలు ఉంటాయి. మీరు కొంచెం ఇబ్రహీంపట్నం దాటి ముందుకెళ్తే క్వారీలు ఉన్నాయి. ఎప్పుడు దుమ్మే, రోడ్ అంతా దుమ్మే. అక్కడ ఇల్లు ఉంటాయి. అక్కడ పడుకుంటే తెల్లారిసరికి, మా పేషెంట్లు ఉన్నారు అక్కడ, పడుకుంటే తెల్లారిసరికి అక్కడ దుప్పటి మీద ఒక లేయర్ దుమ్ము, మందం
ఇలా దులుపుకొని మళ్ళీ వేసుకొని పడుకోవాలి. ఆ ఏరియా మొత్తం అంతే. ఆ తర్వాత VTPSలో ఆ యొక్క దాని ఏమంటారు, అది ఫర్నెస్లు ఉంటాయి. దాంట్లో ఎప్పుడు యాష్ బయటకు పోతానే ఉంటుంది. అది క్లీన్ చేయడానికి ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది దానికి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి శాలరీ ఇస్తారు, ఎందుకంటే ఆయుష్ తగ్గిపోతే వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. వాళ్ళని రెగ్యులర్గా మాస్కులు పెట్టుకోమంటారు, ఇది పెట్టుకోమంటారు, కళ్ళకు గ్లాసెస్ పెట్టుకోమంటారు, బయటకు వెళ్ళి అట్లా ఉండమంటారు. రెగ్యులర్గా ఇక్కడ పని చేసినా, ఇక్కడ ఉద్యోగం మానేసినా మీరు మాత్రం అట్టుపండు తింటూనే ఉండాలంటారు. అట్టుపండు తినాల్సిందే, లోపలికి వెళ్ళి అట్టుపండు తినాలా, సాయంత్రం వచ్చి అట్టుపండు తినాలా. వాళ్ళు చెప్పిన రూల్స్ అయ్యి, నాకు నా పేషెంట్స్ చెప్పిన రూల్స్ అయ్యి. అట్టుపండు కంపల్సరీగా ఎల్లోది ఎంతది చావకుండా బతకనిస్తూ ఉంటుంది, ఎక్కువ హాని జరగనికుండా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక పొగ త్రాగటము, నేను తాగట్లేదండి, నా ఫ్రెండ్ తాగాడు, ఓకే, అసలు డేంజర్ అక్కడే ఉంది. సిగరెట్ తాగటం వల్ల వస్తే ఒక డేంజర్ అయితే, నీ ఫ్రెండ్ పక్కన తాగి అది బయటికి వదిలిన తర్వాత అది నువ్వు పిలిస్తే డబుల్ డేంజర్. ఇన్హేలింగ్ ద ఎక్సేల్డ్ స్మోక్ తీసుకొని వదిలిన తర్వాత మనం అన్నాం అనుకోండి, మనకి ఇంకా ఎక్కువ డేంజర్. మనం కావాలనకపోయినా పక్కన ఉన్నాడు కదా అని చెప్పేసి మనం తీసుకున్నా కూడా దాని వాసన అంత లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది లంగ్స్. స్మోకింగ్ వల్ల, మీ ఫ్రెండ్స్ మరీ ఎక్కువ స్మోక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మీ ఆరోగ్యం పోతుంది, మీ స్మోక్ చేసిన ఆరోగ్యం పాడైపోతుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ కాలము ఒక నది పక్కన, ఎక్కువ కాలము చెరువుల పక్కన, మరి ఎక్కువ కాలము ఈ ఫ్యాక్టరీల పక్కన, ఇండస్ట్రీల పక్కన ఉన్నా కూడా ఖచ్చితంగా లంగ్స్ మాత్రం పాడైపోవటము ఖాయం. మా పేషెంట్ ఒకరు ఉన్నారు, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద చెరువు, వాళ్ళ ఇంటి వెనకాల ముందంతా పొలాలే, చల్లగా ఉంటుంది వాళ్ళ వాతావరణం, ఎప్పుడూ నిమ్మే. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సమస్య, లంగ్స్ సమస్య. ఫస్ట్ ఒకరు వచ్చారు మా దగ్గరికి, ఒక 6-7 నెలలు మొత్తం సమస్య అంతా క్లియర్ అయిపోయింది. రోజు 3 సార్లు 4 సార్లు కొట్టుకుంటూనే ఉండాలి ఇన్హేలర్స్. ఇప్పుడు మానేశారు, మొత్తానికి మంచిగా ఉంది. వాళ్ళని చూసి వాళ్ళ చుట్టాలు, వాళ్ళని చూసి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ పేషెంట్లు అయిపోయారు మాకు. ఎందుకు అంటే అందరూ అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి. ఎక్కువ డ్యాంప్ టెంపరేచర్లో, డ్యాంప్ వెదర్లో, చల్లగా ఎప్పుడు చల్లగా ఉంటే లంగ్స్ పాడైపోతాయి. ఎండకు కూడా పోవాలా, ఏసీలు లేకుండా ఉండాలా, బయట పొడిగాలు కూడా పీల్చాలా, అప్పుడే లంగ్స్ బలపడతాయి. లంగ్స్ తేమను పీల్చకూడదు, పొడిగాలను ఎక్కువ పీల్చాలా. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూసుకుందాం. యోబు 33:4, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నన్ను తయారు చేసిన వాడు ఎవరు అంటే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు తయారు చేసినట్టున్నాడు. అట్లాగే సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అంటే ఆయన యొక్క శ్వాస ఆదాంలో ఉన్నది. ఈరోజు మనకున్నదా అంటే మనం దాన్ని పాడు చేసుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన లంగ్స్ని మనము కాపాడుకోవాలి, చాలా బాగా కాపాడుకోవాలి. మనం జుట్టుని బాగా కాపాడుకుంటాము, మన చర్మాన్ని బాగా కాపాడుకుంటాము, మన గోర్లను బాగా కాపాడుకుంటాము, అన్నీ కాపాడుకుంటాం. కానీ లంగ్స్ వచ్చేసరికల్లా మనం నిర్లక్ష్యపరుస్తూ ఉంటాము. మనం కూడా ఆ యొక్క జీవవాయువు మనలో ఉంది అని గ్రహించి మనము ఏ దాంతో వాసన చూస్తామో, ఎలా చూస్తామో, ఎలా ఉంటామని మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఆ తండ్రి దేవుడే తన శ్వాసే మనకిచ్చాడని ఎరిగి, ఆ శ్వాస ఈ లంగ్స్లో వచ్చాడని, ఈ లంగ్స్ అవయవాల్లో ఉన్నాయని చెప్పేసి మనం నమ్ముకొని విశ్వాసంలో ఈ లంగ్స్ని మనము, ఊపిరితిత్తుల్ని మనము కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈ సీజన్ మంచి సీజన్ కాదండి. ఈ ఒక నవంబరు, డిసెంబరు, జాన్, ఫిబ్రవరి ఈ మంచి సీజన్ కాదండి. ఇది జాగ్రత్తగా ఉండండి. ఏసీల్లో పడుకోండి కానీ బయటికి వెళ్ళిపోండి, ఎండలో ఉండండి, బాగా పొడిగాలు తీసుకోండి, ఊపిరి ఎక్సర్సైజ్ తీసుకోండి. లేకపోతే జలుబులు, దగ్గులు చాలా కంప్లైంట్స్ వస్తాయండి. ఏమవుతుందంటే మనకి లంగ్స్ ఉంటాయి కదండి, అక్కడ దాంట్లో బ్రాంకల్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. బ్రాంకల్ ట్యూబ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే తెమడ మన గుర్రు చూడాల, గుర్రు కొడతా ఉంటుంది. ఏమండి, మనం దగ్గామనుకోండి ఇంత కల్లి పడతా ఉంటుంది. ఈ కల్లి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి కదా వచ్చేది, ఇక్కడ నుంచి వస్తుంది కల్లి.
దీంట్లో ట్యూబ్స్లో కళ్ళు ఉంటుంది. ఈ ట్యూబ్స్ మొత్తం కలితో నిండిపోద్ది. చిన్న రంధ్రం మాత్రమే గాలి వెళ్ళటానికి ఓపెన్ అయి ఉంటుంది. అంత చిన్న దాంట్లో మనకి గాలి ఆడదు, అంత ఫాస్ట్ తీసుకోలేదు. అందుకే ఓకే దగ్గుతూ ఉంటాం. ఎప్పుడైతే కళ్ళంతా వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, టాబ్లెట్స్ వాడో లేకపోతే సిరప్స్ తాగో, కళ్ళంతా పోద్ది. అప్పుడు ఇది చక్కగా ఎర్రగా బాగుంటుంది. ఇంత స్పేస్, ట్యూబ్ స్పేస్ చిన్నదే, నేను చూపిస్తున్నాను మీకు, అంతే బాగుంటుంది. అప్పుడు గాలి లోపలికి వెళ్ళటానికి బయటికి వెళ్ళటానికి ఈజీగా ఉండి అప్పుడు దగ్గు రాదు. ఎందుకు దగ్గాలంటే అక్కడ ఆ తెమడ వచ్చి ఆపేస్తుంది. అక్కడ అనగానే ఓపెన్ అవుతాయి. అప్పుడు మళ్ళీ శ్వాస అందుతుంది. దగ్గకుండా శ్వాస ఆడదు. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ థింగ్, భారతదేశంలోనే కానీ ప్రపంచంలోనే కానీ ఎక్కువ మంది ఏదైనా సమస్యగా బాధపడుతున్నారంటే అది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. దీనికి ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఓకే, నా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లంగ్ క్యాన్సర్. దీని తర్వాత ఎక్కువ మంది లంగ్ క్యాన్సర్లే వస్తున్నాయంట. మరి ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు లంగ్ క్యాన్సర్స్ లేవండి, చాలా అరుదు, చాలా అరుదు. 1000లో ఒకరికి వచ్చేదేమో. బ్లడ్ క్యాన్సర్, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్, లేదా సెర్విక్స్ క్యాన్సర్, ఏదో ఒకటి, ఏదో క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. ఒకప్పుడు విన్నారు ఈ మాటలండి మీరు? ఒక చిన్నప్పుడు మనం బుడ్డగాలుగా ఉన్నప్పుడు, చెడ్డీలు వేసుకుని తిరిగినప్పుడు ఈ మాటలు విన్నామా మనం? ఇవన్నీ అసలు ఇప్పుడు చాలా చాలా ఈజీగా వింటున్నాం ఈ మాటలు. మనం ఎక్కువైపోయినాయి ఇవన్నీ బాగా. ఇది ఎందుకు వస్తుందంటే సేమ్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనము స్మోకింగ్ బాగా చేసి, లేకపోతే ఈ మధ్యన ట్రెండ్ మారింది, స్మోక్స్ కాదు, హుక్కానేనా, కుక్కేన్ కాదు, హుక్కా. విన్నారా? హుక్కా తెలుసాక ఏంటిది? ఒక ఇట్లా ఉంటుంది, దానికి ఒక గొట్టం ఉంటుంది, దాంట్లో పోస్తారు, నీళ్లు పోస్తారు, కింద పొగాకు పెడతారు, దాంట్లో మందు కలుపుతారు, ఏదో ఘాటైన మందు కలుపుతారు, హుక్కా. దాన్ని ఒక రూమ్ ఇస్తారు మనకి. హైదరాబాద్లో జరుగుతాయి, బాగా జరుగుతాయి. హైదరాబాద్ ఒక రూమ్ ఇస్తారు. ఇప్పుడు హుక్కా కొట్టాలనుకోండి, 2-3 కలిసి వెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చోవాలా. రూమ్లో కూర్చుంటే మనకి ఒక హుక్కాకి ఒకటి ఇస్తారు. కొన్ని ఒకదానికే 3 పైపులు ఉంటాయి, 2 పైపులు ఉంటాయి. అది నోట్లో పెట్టుకొని, అది మనం కొనుక్కోవాలా, నోట్లో పెట్టి కొనుక్కోవాలి మనం. దాన్ని బిగిస్తారు, పీల్చుకోవటం, తినటం. హుక్కా. స్మోకు పాడైపోతుందంటే హుక్కా మరీ ఇంకెక్కువ. అట్లాగా చాలా ఉన్నాయి ఇంకా అట్లాంటివి. కొంతమంది సిగరెట్లలో ఏదో మింట్ వేడి చేసి దాన్ని రుద్ది దాన్ని తడిపి తాగుతారు, లంగ్స్ పాడు చేసుకోవడానికి. అక్క ఇంకేది కాదు, ఊరకనే లంగ్స్ పాడవడానికి. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్న. అన్ని దగ్గరుండి చూసి వచ్చానండి. ఏంటి దేవుని కృప వల్ల దానికి జోలికి వెళ్ళలేదు, దాన్ని పీల్చలేదు, దాన్ని చేయలేదు, చూసి వచ్చానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏమవుతాయంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమీ కావు. ట్యాబ్లెట్లు వేస్తే పోతాయి, ట్యాబ్లెట్లు వేస్తే పోతాయి కదా అని చెప్పేసి తాగటం మొదలెడతారు. ఇంకా మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్లు వేస్తారు. కొంతకాలం అయ్యాక ఇంకా ట్యాబ్లెట్లు పనిచేయవు. అప్పుడు ఏమొస్తుందంటే ట్యూమర్స్ పెరుగుతాయి, క్యాన్సర్ లాగా. ఇంకా దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు. సో ఈ స్మోకింగ్ కానీ, లేకపోతే ఈ యొక్క వాతావరణాలు ఉన్నాయి, చాలా వాతావరణాలు. ఇదే పొల్యూషన్ వాతావరణాలు. బండి రేస్ చేస్తున్నప్పుడు వెనకాల ఉండమాకండి. బండి కిక్ కొడతారు, లేదా పొద్దున పూట స్టార్ట్ అవ్వు చలికాలంలో. బాగాసేపు కొట్టిన తర్వాత ఎక్కువసేపు రైజింగ్ ఇస్తూ ఉంటారు, ఆ పొగ వస్తూ ఉంటుంది. దానికి దూరంగా ఉండండి. ఇంట్లో కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినా మాస్క్లు అవి పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. రెండోది, ముక్కులు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి మంచిగా. కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, కొన్ని లోషన్స్ ఉన్నాయి. ముక్కు దగ్గర తీసుకొని కర్చీఫ్లో వేసుకొని ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఆ లంగ్స్ అన్ని కూడా బలపడతా ఉంటాయి. యూకలిప్టస్ ఆయిల్ అని, అట్లాంటి క్లోవ్ ఆయిల్స్ అని ఆయిల్స్ దొరుకుతాయి. జెందా తిలిస్మాత్ అని. ఇవన్నీ ఏం చేస్తారంటే కొంచెం వాటర్లో కలిపి వేసుకోవటము, లేకపోతే ఇవన్నీ కర్చీఫ్లో కట్టి
పీల్చుకోవటము చేసుకుంటా ఉంటే మన లంగ్స్, మన శ్వాస ఇవన్నీ కూడా బలపడతా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం చూసుకుందాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు. ఈ శరీర దురాశలు ఏంటి? చాలా ఉన్నాయి. శరీరాశ, రేత, జీవటము ఇవన్నీ కాదు. ఈ టాపిక్లో స్మోకింగే కానీ, ఆల్కహాలే కానీ, ఆల్కహాల్ కూడా కాదు, స్మోకింగే బాగా లంగ్స్ పాడయ్యేది. ఆల్కహాల్కి లివర్లు పాడవుతాయి ఏమని. సో తర్వాత హుక్కాలకు కానీ, ఈ ఎన్విరాన్మెంట్కే కానీ, వాసనలకే కానీ, బొగ్గొట్టాల దగ్గరే కానీ, లేకపోతే వంటుండే దగ్గరే కానీ, చాలా లేడీస్ మరి ముఖ్యంగా వంటుండే దగ్గర కూడా ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోండి, ఎగ్జాస్ట్ చిమినీస్ పెట్టుకోండి. ఖచ్చితంగా చిమినీలు కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ కంపల్సరీగా వాడండి. ఎందుకంటే మన శరీరాలు, మన అవయవాలు మన తాతలు ముత్తాతల అంత బలమైనవి అయితే కావు, బలహీనమైనవి. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, మనం అంత బలమైన వాళ్ళం కాదు. కాబట్టి చక్కగా చిమినీస్ పెట్టుకోవాలా, లేకపోతే ఎలక్ట్రానిక్ చిమ్స్ వచ్చినాయి, లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుకోండి. ఆ వంట ఉన్నప్పుడు, ఆ అన్నం ఉన్నప్పుడు, ఆ పొగ వచ్చినప్పుడల్లా బయట టక్ లాగేయాల. కూర ఉన్నప్పుడు లాగేయాల. అప్పడాలు వేస్తే అసలు వంటగదులు అప్పడాలు వేస్తే అసలు ముందు గద్దాకా వచ్చేస్తుంది, అంత స్మోక్ వస్తుంది. అది చారింగ్ అయ్యి నూనె కాలి అటువంటి అన్నీ కూడా ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అన్న పెట్టి అవి బయట తరిమేసి భర్తలారా మీ భార్యలకి మేలు చేయండి. ఓకే. సో శరీర దురాశలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. సో మన శరీరాల మీద పాపంకి ఒక అధికారం ఇవ్వకండి. మీ భార్యల శరీరాల మీద పాపము ఏలకుండా మీరు వాటిని కాపాడాల భర్తలు. అట్లాగే భర్తల విషయంలో భార్యలు అలాగే, భార్య విషయంలో భర్తలు అలాగే, అలాగే బిడ్డల విషయంలో మనము తల్లిదండ్రులుగా మనం అలాగే చేయాలా. పాపము ఏలకుండా మనం చూసుకోవాలా. అది ఎటువంటి ఆశలు కూడా పోకూడదు. ఈ మధ్యన మీరు చూసారో లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగ్జిబిషన్లకి వెళ్ళినా లేకపోతే మాల్స్కి వెళ్ళినా ఒక కప్పులో 4-5 స్మోక్ బాల్స్, స్మోక్ కేక్స్ ఇస్తున్నారు, క్యాండీస్. ఐడియా ఉందా? లోపలేసుకొని అని పొగలు వస్తూ ఉంటాయి. తిన్నావు అక్క నువ్వు? తెలియదు కదా నీకు, మీకు తెలియదులే. మీరు ఇంట్లో గంప కింద కోళ్ళు అంతా బయటికి కూడా రారు ఎక్కడికి, తెలుసు కదా. దాన్ని ఏదో అంటారు మొత్తానికి, ఏదో స్మోక్ క్యాండీసే, అదేసే లిక్విడ్. నాకు తెలియదు అది లిక్విడ్ పేరు, తెలుసునొచ్చు కానీ గుర్తు రావట్లా. అది ఏమవుద్దంటే అది అంత బయటికి రాదు, కొంచెం లోపలికి కూడా పోతాయి, లంగ్స్ కూడా పాడవుతాయి. అంత చల్లది, అది చాలా కోల్డ్గా ఉంటుంది. మనం ఓకే అండి, మన పిల్లల లంగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? టెండర్, పల్సగా, మాంస ముద్దలు చాలా పల్సగా ఉంటాయి. మరి ఆ చిన్నపిల్లలు మరీ ఎక్కువగా పల్సగా ఉంటాయి, మరీ పల్సగా ఉంటాయి. అవి తినిపిస్తాం కదా మనం, వాళ్ళకి నేనే తినిపించాను కానీ తప్పది కట్. సో ఇంకా మీదట ఉండదు అనమాట. సో అవి రికమెండెడ్ కాదు, లంగ్స్ పాడైపోతాయి. అంత గ్యాస్ ఒకసారి లోపలికి వెళ్ళటానికి లేదు. రెండోది, కొంతమంది పెట్రోల్ వాసన నాకు బాగా నచ్చింది అని పేల్చడం. కొన్ని వాసనలు కొంతమంది బాగా నచ్చుతాయి, అవునా? అది కూడా మంచిది కాదు, అది కూడా మంచిది కాదు. విషవాయువు అది, విషవాయువు అది. కానీ మీకు నచ్చుతుంది అంతే, విషవాయువు నచ్చుతుంది. విషయాలు మనకు బాగా నచ్చుతాయి కదా, థమ్సప్, కూల్ డ్రింక్, ఇవన్నీ మనకు బాగా నచ్చుతాయి. అవి విషయం తెలిసినా కూడా మనకు నచ్చుతాయి. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తానే కూడా మనకు నచ్చుతాయి. అట్లాంటి పిజ్జాలు, బర్గర్లు అవన్నీ. సో అవన్నీ ఇంకా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన శ్వాస, మన లంగ్స్ అన్నీ పాడైపోతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మన యొక్క లంగ్స్ అనేది మన శరీరాలని ఉండడానికి, మనల్ని నిలబెట్టి ఉంచడానికి కోసము లంగ్స్ పనిచేస్తూ ఉంటున్నాయి. ఈ లంగ్స్ పని చేయకపోతే మనం అడ్డం పడతాం. మనం అడ్డం పడకుండా ఈ శరీరాలు దేవుని యొక్క మేలును చేయడానికే కానీ, దేవుని యొక్క కృపల్లో మనం ఉండటానికే కానీ, దేవుని యొక్క చిత్తం మనం చేయడానికే కానీ ఈ లంగ్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. మనం కూడా తిరిగి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం లంగ్స్కి, మన ఫుడ్ వలనో, మన లైఫ్ స్టైల్ వలనో. ఇది ముందుగా చూసుకుంటే లంగ్ క్యాన్సర్ దాకా వెళ్ళదండి, క్లియర్ అయిపోతుంది. ఇది కనుక చూసుకోకపోతే అది లంగ్ క్యాన్సర్కి వెళ్తుంది. లంగ్ క్యాన్సర్తో ఆగదు, మరణమే. నా 3వ పాయింట్, ఆయాసం, ఆస్మా. ఇదేంటంటే ఆయాసం చాలా మందికి ఇది ఏమవుతాయంటే
ఈ బ్రాంకల్ ట్యూబ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ వాసిపోతాయి, బాగా వాసిపోయి ఎర్రగా అయిపోతాయి ఈ ట్యూబ్స్ అన్ని. అప్పుడు అని వీజింగ్ సౌండ్ వస్తుంది, పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఎక్కువ శ్వాస ఆడదు, గట్టిగా పీల్చుకోవాలి, అంత గట్టిగా పీల్చుకోవాలి, సౌండ్లు కూడా వస్తాయి. అది ఎలర్జీస్ వల్ల బాగా వస్తాయి. మన ఇల్లు నీట్గా లేకపోయినా, మన ఇంట్లో బూజులు ఎక్కువైపోయి, మంచం కింద బూజు, మంచం కింద మనం అంతసేపు పైన చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఆ ఇల్లు అంతా బూజు కొట్టేసి అంతా కుష్టిపొడ మొత్తం వచ్చేసి, మోల్డ్స్ వచ్చేసి, తర్వాత అవన్నీ ఉండటం వల్ల మనకు బాగానే ఉంటుంది. అక్కడేదో సాలిడ్ పురుగు ఉంది, అక్కడేదో కాప్ వెబ్ ఉంది, అదేంటి బూజు ఉంది, ఇక్కడ ఏం చేస్తుంది అనుకోవచ్చు, మనం మొత్తాన్ని పాడు చేస్తుంది. ఇల్లు చాలా నీట్గా ఉండాలండి. అట్లాగే మన బట్టలు నీట్గా ఉండాలండి. అట్లాగే మనం తీసుకున్న కర్చీఫ్లు బాగుండాలండి. మనం వేసుకున్న బూట్లు బాగుండాలి. అట్లాగే మనం పెట్టే బట్టల్లో కబోర్డ్స్ బాగుండాలి. ఏది బాగోకపోయినా మొట్టమొదటిగా ఇబ్బంది పడే అవయవం ఏదో ఉందా అంటే అది లంగ్సే, ముక్కు కాదు. ఇల్లు బాగోకపోయినా, లేకపోతే కబోర్డ్స్ బాగోకపోయినా, బీరువాలు బాగోకపోయినా, డ్రెస్సులు బాగోకపోయినా, ఏది బాగోకపోయినా, చేతులు బాగోకపోయినా, సరిగ్గా కడగకపోయినా, శానిటైజ్ చేసుకోకపోయినా, వాటర్తో ఎక్కువ వాష్ చేయకపోయినా, ఆ పని ఈ పని చేసి మళ్ళీ తినేసినా, ఏ పని చేసినా ముందు పాడయ్యేది లంగ్స్ అండి. చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే వాక్యంకి వెళ్ళాక మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మొత్తానికి ప్రకృతి ఆత్మ తీసి పక్కన పెడితే శరీరం అయితే ఉంది కదా. ఈ లోకంలో మన జీవితం శరీరం ఉంది కదా, ఉందా? అట్లాగే పరలోకం పోతున్నా కూడా అక్కడ శరీరం ఉంటుంది కదా. అదే ఆత్మ సంబంధమైన అక్షయ శరీరం కదా దేవుడు మనకిస్తుంది. కనురెప్పపాటున మన క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా మారుస్తాడు. ఎంతకాలంలో? కనురెప్పపాటులో మారుస్తాడు. అంటే శరీరం ఉంది అక్కడ కూడా. ఆ శరీరం ఉండాలన్నా, ఈ శరీరం ఉండాలన్నా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తరచుగా మనకి ఊరిని జగ్గులు వస్తాయే, ఊరిని జలుబులు వస్తాయే. ఒకప్పుడు దగ్గు రావాలంటే ఒక సామెత ఉంది దగ్గు గురించి మీరు చెప్పాలంటే, ముసలుడికి దగ్గు నేర్పించాలా అని, దగ్గడం నేర్పించాలా అని, తాతకు దగ్గు నేర్పిస్తావా అని అంటారు. తాతకు నువ్వు దగ్గు నేర్పిస్తావా అంటే, దగ్గు అనేది తాతలు ముత్తాతల్లో పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చే ఒక రోగం ఒకప్పుడు. అది పిల్లలకి, నడి వయసుకులకి, యవనస్తులకు వచ్చే రోగాలు కావాయి. దగ్గు జలుబు అనేది ఎప్పుడు వస్తుందంటే, అది ముసలోళ్ళు బాగా 70-80 ఏళ్ళు వచ్చి ముసలో అయిపోతే వాళ్ళకు వస్తుంది దగ్గు. కానీ ఇప్పుడు ఎవరికి వస్తుంది అక్క? చిన్న పిల్లలకి వస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలు దగ్గులు జలుబులు అసలు ఎరిగేరుగా, అది లేవు అసలు. అవన్నీ లైట్గా ఉండే, అంతే. తుమ్మేమా దగ్గేమా, చెవిడి గారిందా, క్లోజ్, అంతే, క్లోజ్. ఇప్పుడు వారాల తరబడి దగ్గుతానే ఉన్నాం. మా పేషెంట్లు దగ్గి 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 బ్లడ్ వస్తుంది బయటికి. బ్లడ్ ముక్కుల ద్వారా బ్లడ్ వస్తుంది, నోటి ద్వారా బ్లడ్ వస్తుంది, దగ్గలేక. ఇంత దగ్గొద్దని చెప్పి డాక్టర్లు మంచి మంచి టాబ్లెట్ రాస్తారు, దానివల్ల మరీ ఎక్కువగా బ్లడ్ వస్తుంది. మళ్ళీ ఎన్ని చేస్తామా? సిగరెట్ మాత్రం ఆపరాలు. ఎన్ని బిళ్ళను మింగుతారు, ఎన్నెన్నా చేస్తారు, తిండి మాత్రం మార్చుకోరు. అవయవాలంటే ఇష్టం, నాలుకంటే ప్రాణం. నాలుగు కోసం జీవిస్తున్నాం మనమంతా. మనం అంటే యాక్చువల్గా లంగ్స్ పాడు చేసుకొని ఇబ్బందులు ఉండడం వాళ్ళందరూ కూడా, లేకపోతే ఏ అవయవాన్ని పాడవుతున్నా కూడా అది మనము నాలుగుకి చేసిన మేలు, అవయవాలు చేసిన దోషం. అవయవాలు చేసిన చెప్పాలా ద్రోహం, అవయవాలు చేసిన ద్రోహం, నాలుగుకి చేసిన మేలు. ఎవడైతే నాలుగు మేలు చేస్తాడో అవయవ ద్రోహం చేసినట్టే. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస్మా అనేది ఎట్లాంటిదంటే వచ్చినా కూడా తగ్గిపోద్ది. కానీ సరైన మెడిసిన్, సరైన డైట్, సరైన జీవన విధానము అన్నీ మార్చుకుంటే చక్కబడిపోద్ది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం కూడా విశ్వాసంలో, ప్రార్థన యందు, భయభక్తులు యందు, మనం ఎక్కడే కాదు, మన భార్య అయినా మన భర్తలైనా అట్లా కూర్చోబెట్టాలా, మన బిడ్డలు కూడా అలా కూర్చోబెట్టాలా. ఎప్పుడైతే ఇది మన దగ్గర ఉంటుందో ఆస్మా లాంటి రోగాలు ఎన్ని వచ్చినాయి మళ్ళీ పోతానే ఉంటాయి. అవి మనల్ని ఏమి అటాక్ చేయు. కొంతమంది ఆస్మా వాళ్ళు జీవితాంతం వాడతారు మందులు. ఆ ఇన్హేలర్ జీవితాంతం, పొద్దున ఒక ఇన్హేలర్, మధ్యాహ్నం ఒక ఇన్హేలర్, సాయంత్రం ఒక ఇన్హేలర్. ఒకటే కాదు, మళ్ళీ 3 రకాలు, 2 రకాలు. కొంతమంది పొద్దున ఒక రకం, సాయంత్రం ఒక రకం. చూసారా, ఇది 2 రకాలు. ఎందుకు ఇవన్నీ? పాయింట్ నెంబర్ 4, పల్మనరీ ఇన్ఫెక్షన్స్. మనకి చాలా వరకు ఈ బ్యాక్టీరియా వల్లనో, ఈ ఫంగై వల్లనో, వైరస్ వల్లనో చాలా వస్తూ ఉంటాయి. అట్లాగే నిమోనియా, ట్యూబర్క్యులోసిస్, టీబీ వస్తుంది కదా, అది శ్వాస సంబంధిత రోగాల్లో అదొకటి. అట్లాగే నిమోనియా, మనం నిమోనియాని ఏం చేసామంటే దాన్ని మనం తెలుగులో నిమోనియా అనలేక నిమ్ము అయిపోయింది. అది నిజంగా నిమ్ము అనేది తెలుగులో అసలు ఆ వర్డే లేదు, మనం పలకడం రాక అలా అయిందనమాట. కాకినాడ తెలుసా మీకు? కాకినాడ అసలు కాకినాడ అనే పేరే లేదు అసలు. యాక్చువల్గా బ్రిటిషర్లు వచ్చిన తర్వాత కాకినాడకి కెనడియన్స్ వచ్చారు. కెనడా నుంచి కెనడియన్స్ వచ్చారు అక్కడికి. అక్కడ పోర్ట్ అయిన డెవలప్ చేశారు. ఆ వాతావరణం కూడా మంచిగా ఉండేసరికి అప్పట్లో దాన్ని కెనడా అన్నారు. దాన్ని ఏమన్నారు? దాన్ని కెనడా అన్నారు. దాన్ని కెనడా కాకినాడ అయింది లాస్ట్కి. అర్థమవుతుందా? ఇది అంతే. విజయవాడకు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లేజ్ ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి బ్లేజ్ వాడ. అదేమైంది? లాస్ట్కి బెజవాడ అయింది. దానికి ఇంకో స్టోరీ ఉంది, బెజ్జం వాడ అని ఒకటి ఉంది అనేది ఒక స్టోరీ తీసుకొచ్చారు. మొత్తానికి ఈ యొక్క బ్రిటిష్ సాంప్రదాయం తీసేసి పౌరాణిక సాంప్రదాయం తీసుకొద్దామని బెజ్జం వాడని తీసుకొచ్చారు, కానీ అది పెద్దగా నిలవలేదు. బ్లేజ్ వాడని ఫిక్స్ అయిపోయింది. అట్లాగే చాలా పేర్లు మారినాయి. మెడ్రాస్, క్యాల్కటా, ఊటీ, ఉటకమండు, అవన్నీ అట్లాగే మారుకుంటూ వచ్చినాయి. ఉదకమండలం నుంచి ఊటీ వచ్చింది. అది అట్లా మారిపోయినాయి. సరే, ఇట్లాగే నిమ్ము, అట్లాంటి చాలా రోగాలు వస్తున్నాయి మన దీనికి. మన ఇంట్లో వాతావరణం బాగోకపోయినా ఏసీలు క్లీన్ చేసుకోవాలి, ఫ్యాన్లు క్లీన్ చేసుకోవాలి. మనం పడుకున్నప్పుడు మొత్తం ఇల్లంతా తుడుచుకొని నీట్ చేసుకొని పడుకోవాలి. మనం కప్పుకునే దుప్పటే కానీ లేకపోతే మనం వాడే దిండే కానీ నీట్గా ఉండాలి. తొక్కుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని వాడి అదే మొహాన్ని కప్పుకొని, అదే ముక్కులో పెట్టుకొని, అది తల కింద పెట్టుకొని, అదే పీల్చుకుంటూ, ఇవన్నీ ఏమవుతాయంటే చాలా లంగ్స్ చాలా పాడవుతాయి. క్లెన్లీనెస్ మనకు చాలా తక్కువ. మరి ముఖ్యంగా ఒక టిపికల్ ఇండియన్స్కి క్లెన్లీనెస్ ఉండదు, నీట్గా చేయటం ఉండదు. అదే మనకి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. మరి అమెరికా వాళ్ళకి ఉంటాయంటే అంటే వాళ్ళు అట్టాగా తయారైనారు, వాళ్ళు కూడా అలాగే తయారైనారు. అట్లాగే యూరోప్ వాళ్ళకు ఉన్న వాళ్ళు అట్లా తయారైనారు. అందుకే 128 కోట్లకి వెళ్ళింది జనాభా లంగ్ కంప్లైంట్. ఒకప్పుడు చాలా నీట్గా ఉండేవాళ్ళు, అంతకుముందు మరీ దారుణంలే. కానీ ఒకప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం, సే 1880s నుంచి 1890s నుంచి 1950, 1960 దాకా చాలా నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారు ఫారినర్స్. ఆ తర్వాత మొత్తం కిచిడి అయిపోయింది. వాళ్ళు కూడా అట్లా తయారైనారు. స్మోకింగ్ అని డిఫరెంట్ లెవెల్స్లో లంగ్స్ని పాడు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి వాక్యం ఏం చెప్పి చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 91:3, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇట్లా నాశనకరమైన తెగులు వచ్చినప్పుడు కూడా ప్రియమైన దేవుడి బిడ్డ లంగ్సే మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది. చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందండి. బర్డ్ ఫ్లూ విన్నారా? అప్పుడు ఏది ఎఫెక్ట్ అయింది? బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు లంగ్స్, శ్వాస సంబంధిత కంప్లైంట్స్ అయ్యింది. అది వచ్చింది ఎక్కడికన్నా అలాగ వస్తుంది. కోవిడ్ దేనివల్ల వచ్చింది? లంగ్స్. అది అటాక్ చేసింది. దేన్ని అటాక్ చేసింది? కోవిడ్ వచ్చి లంగ్స్ని అటాక్ చేసింది. నిమోనియా కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ, మీరు ఇంకేదైనా చూడండి, మంకీ పాక్స్, ఏదైనా ముందు శ్వాసతో. అందుకే అవతల దగ్గుతుంటే చేయడ్డు పెట్టుకోండి, కర్చీఫ్లు పెట్టుకోండి అంటాం, అంటాం. అనగానే అదంతా ఎక్కడికి పోతుంది?
లంగ్స్లోకి పోద్ది అది. మనం పీల్చుకోగానే ముక్కులోంచి వెళ్ళి పడిపోద్ది, లంగ్స్ పాడవుతుంది. అందుకే ముందుగా ఏదైనా అటాక్ అవుతుంది అంటే అది లంగ్స్, నీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. నీ లంగ్స్ అటాక్ అవ్వలేదనుకోండి, నీ లంగ్స్ కనుక మీ ఊపిరితిత్తులు అటాక్ అవ్వలేదనుకోండి, వెనకాల నుంచి ఇమ్యూనిటీ భయంకరంగా పనిచేస్తుంది. లంగ్స్ నా వల్ల కాదు వదిలేసింది అనుకోండి, వెనకాల అవి కూడా వదిలేస్తాయి. సో లంగ్స్ని బాగా చూసుకోవాలి. అట్లాగే దేవుని యొక్క కాపుదలను కూడా మీరు నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎటువంటి తెగులు రానియడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన రానివ్వడు. ఆ రోజు సంహారక దూత వచ్చినప్పటికీ కూడా ఏమన్నాడంటే, వస్తుంది, దాన్ని ఆపను, కానీ మీరేం చేస్తారంటే ఆ గొర్రె పిల్లని చంపి దాని రక్తము మీ ఇంటి గుమ్మాల మీద రాయండి, అది చూచి సంహార దూత వెళ్ళిపోతాడు. ఏ ఇంటి పైన అయితే ఆ గొర్రెపిల్ల రక్తం ఉండదో సంహార దూత వస్తాడు, మొదటి బిడ్డని సంహరిస్తాడు. జరిగింది, ఇది ఐగుప్తులో జరిగింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల రక్తం మన దగ్గర ఉన్నట్లయితే అటువంటి సంహార దూత రాడు. అట్లాగే మనం మెడికల్ కేర్ ఉంది కదా, కొంతమంది అంటారు దైవిక స్వస్థత, మందులు వాడకూడదు. కొంతమంది ఒక పెద్ద చర్చే ఉంది, దానికి పెద్ద సంస్థ, అది పెద్ద సంస్థ అయిపోయింది. అది ఇట్లాంటివి చాలా పెద్దగా అవుతాయి. అసలు దైవిక స్వస్థత మీరేం మందులు వాడక్కర్లేదక్క, మీరేం చేయక్కర్లా, మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు నీ పని చేసుకుంటూ కూర్చోడానికి వస్తావా? ఉందా ఆయన అక్కడ? అని ఇంకా వేరే పనులు లేవా? ఏమా నీ తిండి నువ్వు తినలేవా? నీ రోగం నువ్వు తగ్గించుకోలేవా? నువ్వు దేవుడివే కదా. దేవుడు ఏమన్నాడు? నేను దేవుడిని, మీరు దేవుళ్ళే అంటున్నాడు. దేవుడు వాక్యం చెప్తా ఉంది, యువర్ గాడ్స్, బట్ చిన్న గాడ్స్, పెద్ద గాడ్స్ కాదు, చిన్న గాడ్స్. దేవుడి పిల్లలు ఏమవుతారు అక్క? దేవుడి పిల్లలు ఏమవుతారు? పిల్లలు అవుతారా? దేవుడి పిల్లలు ఏమవుతారు? దేవుళ్ళే. దేవుని కుమారులు దేవుళ్ళే కదా. దేవుని కుమారుడు మనుషులు ఎందుకు అవుతారు? మనిషి కుమారుడు దేవుడు అవుతాడు, కానీ దేవుని కుమారుడు మనిషి అవడు. అది గుర్తుపెట్టుకోండి. మనిషి కుమారుడే దేవుడు అవుతాడు. అందుకే యేసయ్యని మనిషి కుమారుడు అన్నారు. ఇప్పుడు మనం మనిషి కుమారుడిని, నేను కూడా ఇద్దరు మనుషులు పుట్టిన కుమారుణ్ణే, కానీ నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను దేవుని కుమారుణ్ణి అయ్యాను. అది చైల్డ్ ఆఫ్ మోస్ట్ హై. నేను ఆ దేవుని కుమారు అన్నప్పుడు దేవుడినే, మీరు దేవుళ్ళే. అది నేను చెప్పట్లా, కీర్తనకారుడు చెప్తాడు వాక్యంలో. సో మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా స్వస్థపరచాలా మీరు స్వస్థపరచండి, ఎవరన్నా ఆదరించాలా మీరు ఆదరించండి, ఏదైనా రోగం తగ్గించుకోవాలా మీరు తగ్గించుకోండి. ప్రతి దానికి పరిగెత్తకండి. చిన్న సమస్య ఉంటే సుప్రీంకోర్టుకు పోతామా? మనం తీర్చుకుంటాం. మీకు మాకు ప్రాబ్లం అన్నా సుప్రీంకోర్టుకి వెళ్దామా? లేకపోతే ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోదామా? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళి చెప్పాలా మన సమస్య మా ఇద్దరికి పడతలేదని? ఎవరు చెప్పాలి? ఫస్ట్ మేము ఇద్దరం చూసుకోవాలి. లేకపోతే సంధి చేసి పెద్దలు ఇద్దరు కూర్చోబెట్టి సంధి చేయాలి. సంధి కూడా కాకపోతే లోకల్గా ఏదైనా ఇంకా గొడవలు అవుతూ ఉంటే లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టులోనో లేకపోతే ఈ సెషన్స్ కోర్టులో ఏదో మొత్తం చిన్న కేసు పెట్టాలి. అది కూడా అవ్వకపోతే అప్పుడు పెద్ద కోర్టు, అప్పుడు కాదు హైకోర్టు, అప్పుడు కాదు సుప్రీంకోర్టు. అంతే కదా, లైన్ ఒకటి ఉంది. అయితే చిన్నదాని సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు, హైకోర్టుకి పోకూడదు. ఒకవేళ వెళ్తే కింద బొమ్మంటారు వాళ్ళు, అక్కడికి వెళ్తే నువ్వు ఇంకా కిందకి బొమ్మంటారు, అక్కడికి వెళ్తే ఇంకా కిందకి బొమ్మంటారు. అలాగే నిన్ను నువ్వు స్వస్థపరుచుకునే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. మరొకరు స్వస్థపరిచే శక్తి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు స్వస్థపరచు. పెద్ద దేవుని దగ్గరికి వెళ్ళకు. దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే అక్కర్లా, ఎందుకంటే దేవుడు నీలోనే ఉన్నాడు కాబట్టి. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, దేవుడు నీలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు మీలో ఉన్నాడని? మరి ఎక్కడెక్కడికి పోతాం ఎందుకు? ఆ టైంలో దేవుడు అక్కడ నమ్ముతాం, అందుకే పోతాం. నేను స్వస్థపరచుకో, ఇంకోళ్ళు స్వస్థపరచు. దేవుని మహిమార్థం ఏ పనైనా చేయి, దేవునికి ఘనత మహిమ చెల్లాగా చేయి, నీ ఘనత మహిమలా కాదు. ఆఖరిది పల్మనరీ ఫైబ్రోసిస్. ఏమవుద్దంటే అండి, మనము కొంతమందికి లంగ్స్ని సరిగ్గా చూసుకోరు. అది స్మోకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ కాకపోవడం కూడా అవ్వచ్చు. లేకపోతే మనము ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పక్కన ఉండొచ్చు, లేకపోతే మంచి ఎన్వైరన్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉండొచ్చు. మన ఇంట్లో ఏసీ ఉంటుంది, కానీ పొద్దున్న వాకింగ్ కూడా చేస్తాం. కానీ మన తినే విషయంలోనూ తాగే విషయంలోనూ లేకపోతే మనం పీల్చే విషయంలోనూ జాగ్రత్త తీసుకోము, ఇల్లు శుభ్రపరచుకోము,
బట్టలు శుభ్రంగా ఉండవు, ఇష్టాసరంగా చేసుకుంటాం. ఏమవుద్దంటే ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సమ్మగా ఉంటుంది. తర్వాత ఏమవుద్దంటే అది గీతలు పడిపోయి మొత్తము విడిపోతూ ఉంటుంది. ఫైబర్గా టిష్యూగా విడిపోతూ ఉంటుంది, కమిలిపోయినట్టు. మీరు చికెన్ కనుక కొన్నట్లయితే దెబ్బతిన్న చికెన్ చూసారు ఎట్లుంటుందో, దెబ్బతిన్న చికెన్ని చూస్తే ఆ కండంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. చేప కూడా దెబ్బ తగిలిన తర్వాత అది కోసుకొని చూసినప్పుడు లోపలంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. గమనించారా? కమిలిపోయినట్టు ఉంటుంది లోపలంతా. అట్లాగే లోపల కమిలినట్టు అయిపోతుంది లోపలంతా. మనం తీసుకునే విధానం, మన బతికే జీవిత విధానం, మనం తినే విధానం, తాగే విధానం, పడుకునే విధానం, మన శుభ్రంగా ఉండే విధానం, ఇవి ఉండవు. అవి లేకపోవటం వల్ల ఫస్ట్లో ఉంటుంది, తెలీదు. సెకండ్సే తెలియదు, లాస్ట్లో ఇంకా మంట పుడతా నొప్పి పుడతా ఉంటుంది. ఏంటి ఇది అంత నొప్పి వస్తుంది చూడంగానే కేల్కతం, ఏ ఉండదు, టాటా గుడ్ బై. ఆ సివియర్, ఇంకా శ్వాస ఆడదు, రక్తం వచ్చేస్తూ ఉంటుంది. చిన్నగా దగ్గిన రక్తం వస్తుంది. నువ్వు దగ్గకుండా ఇలా ఉన్నా కూడా మెల్లగా రక్తం కారుతూనే ఉంటుంది. ఏంటి ఉమ్మా ఇది? కాదు, బ్లడ్ వస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సమస్య ఎలా వస్తుందంటే మన నిర్లక్ష్యం వల్లనే వస్తుంది. కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు ఈ విషయం గురించి ఏం మాట్లాడుతూ చూసుకుందాం ఒకసారి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచును, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. బాహ్య పురుషుడు క్షీణిస్తున్నాడు, ఖచ్చితంగా క్షీణిస్తాడు. వయసు వచ్చిన తర్వాత క్షీణిస్తాడు. మనం చిన్నగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నాం, వయసు వచ్చాక ఇంకా బలంగా ఉన్నాం, వయసు పెరిగిపోతే బలహీనం అవుతాం. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా బలం, 50 ఏళ్ళు వస్తే ఇంకా తగ్గిద్ది, 55, 60కి వస్తే ఇంకా తగ్గుతుంది. ఏక కామన్ థింగేగా, కొత్తదేం కాదుగా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ బాహ్య పురుషుడు బలహీనం అవుతున్నాడు, ఓకే. చిన్నప్పుడు బలంగా ఉన్నాడు, ఇప్పుడు బలహీనం అవుతున్నాడు. కానీ అంతరంతరంలో ఉన్న పురుషుడు ఒకడు ఉంటాడు, ఇన్నర్ మ్యాన్. వాడి పేరు ఆత్మారావు. ఆత్మారావు పేరు మీ పేరే. ఏమి స్వర్ణలత గారు, స్వర్ణలత అక్క అన్నాను అనుకోండి, నేను పిలుస్తుంది మీ శరీరాన్ని నేను. ఓకే, ఆ పేరు ఎవరికి ఇవ్వబడింది? మీకు ఇవ్వబడింది. అంటే మీ శరీరానికి ఇవ్వబడింది. ఆ శరీరం చూడంగానే స్వర్ణలత అక్క అని మనం గమనిస్తున్నాం. ఆ శరీరం ఫోటో తీసి ఆధార్ కార్డులో పెడతారు, పాన్ కార్డులోను వాటి డీటెయిల్సే పెడతారు, లేకపోతే ఓటర్ కార్డులోను ఆ డీటెయిల్సే ఉంటాయి. 10th సర్టిఫికేట్లోను ఆ శరీరానికి ఉన్న ఆ ఫేసు ఇంతవరకే పేరు ఇవ్వబడింది. కానీ దేవుడు నూతన పేరు పెడతా అంటున్నాడు, కొత్త పేరు రాతి పలక మీద రాసిస్తా అంటున్నాడు. అది ఇచ్చేది శరీరానికి కాదు, లోపల ఒక ఆత్మారావు ఉన్నాడు కదా, వాడికి ఆ పేరు పెడతా అంటాడు ఆయన. ఓకే, సో ఈ లోపల ఉన్న అంతరంగ పురుషుడు మెయిన్, బయటనే శరీరంలో ఉన్న పురుషుడు ఫేక్. వీడు కాదు గొప్పోడు, వీడు లోపల ఉన్నాడు గొప్పోడు. సఫియా నువ్వు గొప్పదాన్ని కాదు, నీ లోపల ఉన్న సఫియా గొప్పది, అది గుర్తుపెట్టుకో. అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు కూడా. మీ శరీరాన్ని చూసి మిమ్మల్ని గౌరవించే వాళ్ళు అసలు నమ్మద్దాలని, మీ లోపల పురుషుడిని గౌరవించే వాళ్ళు నిజంగా గౌరవిస్తారు. ఎందుకంటే శరీరం అనేది ఏంటి చెప్తున్నాడు చూడు, బాహ్య పురుషుడు కృషించున్నాడు. అంతేకాక ఇదేంటంటే దృశ్యమైన వాటిని చూడక, ఇది దృశ్యమైన కనపడుతుంది నాకు, ఇది నేను చూసేది దృశ్యమైన కనపడుతుంది, వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రమును మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం మాకు, మహిమ భారము కలుగుతుంది. ఎప్పుడు మహిమ భారం కలుగుతుంది మనందరికీ? నీ లోపల ఉన్న వ్యక్తి గురించి నేను కేర్ చేసినప్పుడే, మీ బయట ఉన్న వ్యక్తి గురించి కాదు. అర్థమవుతుందండి? సో ఈ బయట ఉన్న పురుషుడు అంటే మనము, ఈ అవయవాలు. బయట పురుషుడు అంతరంగ పురుషుడు కాదు, బయట బాహ్య పురుషుడు. వీడిని బాగా చూసుకోవాలి మనము. వీడు చక్కగా ఉంటేనే ఎక్కువ కాలం లోపల ఇంకోటి చక్కగా ఉంటాడు.
వీడు చక్కగా లేకపోతే లోపలోడు చక్కగా ఉండలేడు. కూలిపోతున్న ఇంట్లో చల్లగా ఏసేసుకుని పడుకోగలమా? యాక నిద్ర పట్టిద్ది అసలు మనకి? కూలిపోతున్న శరీరంలాగా, కూలిపోతున్న బిల్డింగ్ లాగా ఈ బిల్డింగ్ ఉండి లోపలోడు చల్లగా ఉన్నట్టు ఉండలేడు. వాడి కోసం ఈ శరీరాన్ని మనం కాపాడాలి. ఎవరి కోసం? నా లోపల ఉన్న ఆత్మారావు, అతని పేరు కూడా రతన్ కిరణే. అతనికి నేను పెట్టిన పేరు, అంటే ఈ శరీరం పెట్టిన పేరు. నా శరీరానికి పెట్టింది ఎవరు అంటే మా తల్లిదండ్రులు. శరీరాన్ని పెట్టిన పేరు మా తల్లిదండ్రులు. కానీ నేను నా లోపల పురుషుడి పేరు అది. దేవుడు పిలిచినప్పుడు కూడా సమూయేలు సమూయేలు అని పిలిచాడు దేవుడు. అబ్రహామా, మోషే నువ్వు నుంచున్న చోటు అతి పరిశుద్ధ స్థలం, జోడులు బయటికి రా. దావీదు, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? ఎన్ని బాహ్య పురుషుని పిలుస్తున్నాడు పేరు. ఈ లోపల ఉన్న పురుషుడికి మనం పెట్టుకోవడం కానీ పేరు, అది నిజంగా పేరు కాదు. అది ఆ పేరు ఆయన ఇస్తాడు తర్వాత. బయట ఉన్న పురుషుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు బయట ఉన్న పురుషుడితో మాట్లాడుతున్నాడు అంటే, బయట ఉన్న పురుషుడు వినగలడు, బయట ఉన్న పురుషుడు ఏమైనా చేయగలడు. ఎవరి కోసం? లోపల ఉన్న పురుషుడి కోసం. లోపల పురుషుడి కోసం. ఈ లోపల ఉన్న పురుషుడు బలంగా ఉండాలంటే బయట ఉన్న పురుషుడు నువ్వు బలంగా ఉంచాలి. నాలుకని మహింపరచొద్దు, శరీరాన్ని ద్రోహం చేయొద్దు. నువ్వు శరీరానికి ద్రోహం చేస్తే లోపల ఒకడున్నాడు, లోపల ఒకడు అంతరంగ పురుషుడు, వాడికి నువ్వు మోసం చేస్తున్నట్టే. ఓకే? అట్లాగే పల్మనరీ ఫైబ్రోసిస్, దేవుడు తన ఆత్మని ఇచ్చి, దేవుడు ఆత్మ ఎక్కడ ఉంటుందండి? లోపల బయట. ఇది దేవుని ఆలయము, లోపల ఉంటుంది. ఈ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మ ఎప్పుడు సహవాసంలో ఉండాలి. ఈ పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మ లోపల రెండు సహవాసంలో ఉండాలి. ఈ సహవాసంలో ఉండి ఈ ఆత్మ ఎప్పటిదాకా ఉంటుంది అంటే, శరీరము జీవించినంత వరకు ఆత్మ లోపల ఉంటుంది. ఆ శరీరం నుంచి ప్రాణం పోంగానే ఆత్మ శరీరం వేరే అక్కడే పడుకుంటాయి. దేవుడు ఆత్మను తిరిగి లేపుతాడు మళ్ళీ. సో లోపల ఉన్న వ్యక్తి ఇంపార్టెంట్ కాబట్టి, ఆ లోపల ఉన్న వ్యక్తికి సహవాసం కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మన లోపల పెడతా ఉన్నాడు. వాడు బలపడాలి. లోపల ఉన్న రతన్, లోపల ఉన్న మీరందరూ బలపడాలా. దానికోసం దేవుడు మనకు ఆత్మనిస్తా ఉన్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలా. లోపల ఉన్న వాడి కోసం మనం ప్రార్థన చేయాలా, బయట ఉన్న వాడి కోసం ప్రార్థన చేయాలా. లోపల మంచిగా వాడు బతకాలి, మంచిగా ఉండాలి అంటే శరీరం మంచిగా ఉండాలా. నువ్వు పడుకుంటే వాడు పడుకుంటాడు, నువ్వు లెగిస్తే వాడు లెగుస్తాడు. నువ్వు పాపం చేస్తే పాపంలో ఉంటాడు, నువ్వు మేలు చేస్తే మేలులో ఉంటాడు. లోపల ఉన్నాడు. నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఎగ్జాంపుల్ అక్క, దొంగతనం చేస్తున్నావు, దాంట్లో నీ ఆత్మ కూడా పాలు భాగస్తులు అవుతున్నాడు లోపల. ఎందుకంటే శరీరం దొంగతనం చేసింది, శరీరం పాపం చేస్తుంది. శిక్ష ఎవడికి వేస్తున్నాడు? దేవుడు. శరీరానికే, ఆత్మగా. ఎందుకంటే వాడు కూడా పాలు భాగస్తుడై ఉన్నాడు నీ పాపంలో. నువ్వేం తింటున్నావో దాంట్లో వాడు పాలు భాగస్తుడై ఉన్నాడు. నువ్వు పాలు భాగస్తుడు చేస్తున్నావు వాడిని. నువ్వు ఈ శరీరం పాపం చేయటమే కాదు, ఆత్మను కూడా పాపం చేసేలాగా మనం ప్రేరేపిస్తున్నాం. మనం పరిశుద్ధాత్మ దేవుని కాదు, మనలో ఉన్న ఆత్మని పాపం చేసేలా ప్రేరేపిస్తున్నాము. అందుకే నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఈ ప్రాణం మంచిగా ఉండటానికి కోసం శరీరం ఏం చేస్తుంది? నాలుగు కోసం తింటుంది, తాగుతూ సుఖిస్తూ ఉంది. దాంట్లో పాపం ఎక్కువైపోతా ఉంది. ఆ పాపంలో పాలిభాగస్వం ఎవరవుతున్నారంటే లోపల ఉన్న ఆత్మ కూడా పాలిభాగస్వం తీసుకుంటాం. శరీరం ఏంటి చక్కగా పాపాలన్నీ చేస్తుంది, సుఖాలు అనుభవిస్తుంది, అన్నీ చేసేస్తుంది, చక్కగా మట్టిలో కలిసిపోద్ది. ఏ గోళ లేదుగా, మట్టిలో కలిసిపోయిందండి శరీరం, ఏ గోళ లేదు. ఇప్పుడు గోళ అంతా ఎవరికి? తానంతరుగా తానుగా ఏ పాపము చేయని ఆత్మకి శిక్ష. అర్థమవుతుందండి? తనంతరు తానుగా ఏ పాపము చేయని ఆ ఆత్మకు శిక్ష. ఆ ఆత్మకు శిక్ష పడేలాగా ఎవరు బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు శరీరం బిహేవ్ చేస్తుంది. ఈ శరీరం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే నానా రకమైన పాపాలు చేస్తాం, నానా రకమైన తిండి తింటున్నాం, నానా రకమైన తాగుళ్ళు తాగుతున్నాం, నానా రకమైన పనులు చేస్తున్నాం. మనం ఈ చేసిన ప్రతి ఒక్క దానికి శిక్ష ఎవరికన్నా? ఆత్మ. ఈ శరీరానికి ఏమైంది? మట్లో కలిసిపోయింది ఆత్మ. అయిపోయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం
ఏం నేర్చుకుంటున్నాం మరి? కాల్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ కంక్లూజన్ ఏంటి? ఈ ఊపిరితిత్తులు దేవుడిచ్చిన బహుమానం అని ఎరిగి ప్రతి ఒక్కరూ దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, కొన్ని భయంకరమైన హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి. నేనేం చెప్పను. ఊపిరితిత్తులు పాడు చేసుకోవటం, ఊపిరితిత్తుల్ని సమస్యలోకి నెట్టే చెడ్డ అలవాట్లు ఉన్నాయి. వాటిని మీరు తొలగించండి. మూడోది, దైవిక స్వస్థత అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం, దైవిక స్వస్థత అని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తానంటాం, దేవుడు అన్ని స్వస్థపరుస్తాడు, అన్ని చేస్తాడని మొండిగా ఉండకుండా ముందు మీరు స్వస్థపడటానికి మీరు ఏం చేయాలో చేయండి. తదిమాది దేవుడి చేతిలో అప్పగించండి. మీరేం చేయకుండా దేవుడు చేయాలంటే ఆయన ఏం చేయడు. నాలుగోది, అట్లాగే మీ కొరకే కాదు మరొకరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, వారిని కూడా మీరు స్వస్థపరచండి. ఫుడ్స్ టు అవాయిడ్. మరి ఏ ఫుడ్ నేను అవాయిడ్ చేయాలండి అంటే, ఫస్ట్ థింగ్ ప్రాసెస్డ్ మీట్, బేకన్, సాసేజెస్, హ్యామ్ అండ్ డెలీ మీట్స్. ఏదైతే ప్రాసెస్ చేసి ప్యాకెట్స్లో పెట్టి మీట్లు అమ్ముతారో అవన్నీ వదిలేసేయండి. తర్వాత ఫ్రై ఫుడ్, చికెన్ ఫ్రైస్, డోనట్స్, ఫ్రైడ్ చికెన్, వేపుళ్ళు. ఎన్ని వాక్యాల్లో అదొకటే కనపడుతుంది కదా కామన్గా. ఫ్రైస్, షుగర్స్, ఉప్పు, ఇవే బాగా కనపడతాయి. నెక్స్ట్ షుగర్ డ్రింక్స్, స్వీట్లు. అసలు ఈ మధ్య స్వీట్ షాపులు ఎక్కువైపోతున్నాయండి. కొత్త రకమైన స్వీట్లు. అసలు వెళ్తండి ఇదేంటని అంటే వాళ్ళు చక్కదాకా చెప్తున్నారు వాళ్ళు. అసలు మనకు అర్థం కావట్లేదు ఏ స్వీట్ అనేది కూడా. స్వీట్ అని మాత్రం తెలుస్తుంది. అన్ని స్వీట్లు వచ్చినాయి. మిక్సర్లు పెద్దగా ఏం మారలా. ఆ 2 మిక్సర్లు కలిపేస్తే ఇంకో మిక్సరు, ఈ 3 మిక్సర్లు కలిపేస్తే 4వ మిక్సరు, ఈ 4 మిక్సర్లు కలిపితే ఇంకో మిక్సర్. అంతే. కొత్తగా మిక్సర్లు ఏం రావట్లా. హాట్ ఏం రావట్లా. స్వీట్లు మాత్రం పుట్టకొస్తున్నాయి. రోజు కూడా పుట్టుకొస్తుంది స్వీట్లు. మనం సాల్ట్ ఎక్కువ తింటామనం కానీ అందరూ అడు చూస్తాం. ఉప్పు ఎక్కువ తింటామని. ఆ సాల్టే కాదు, చిప్స్ తింటాం మనం, లేస్, బింగోస్, ఇంకా పఫ్స్, కార్న్ పఫ్స్, ఏయో చిప్స్ ఉంటాయి కదా. ఇంకేంటక్క ఇంకేం తింటాం? కుర్కురే. చెప్పక్క, అది లేకపోతే మీ డాడీ తీసుకెళ్తావు కదా నువ్వు. అవన్నీ తినకూడదు. లంగ్స్ పాడైపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి, స్ప్లీన్ పాడైపోద్ది, హార్ట్ పాడైపోద్ది. ఇన్ని పాడు చేసుకునే అవసరమా? డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ, ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా పాలు తాగకూడదు. చీజ్ కానీ, వెన్న, క్రీమ్స్ అవన్నీ తినకూడదు. పాలు తాగకూడదు. ఏం చేయకూడదు. త్వరగా తగ్గదు, మెల్లగా తగ్గిద్ది అంతే. అట్లాగే ఆల్కహాల్, బీరు, వైను, స్పిరిట్స్ అంటే మీకు తెలుసు అవన్నీ. తర్వాత సోడాలు, గోలీస్ సోడా, థమ్సప్, కోకు, తర్వాత నిమ్మకాయ సోడాలు, తర్వాత అట్లాంటి సోడాలు తాగకూడదు అని చెప్తున్నారు అంతే. ఇక్కడ నేనేం చెప్పట్లేదు. ఫుడ్స్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే స్నాక్ ఐటమ్. స్నాక్స్ ఉంటాయి కదా, మనం విజేతల్లోకి వెళ్ళినా, మీరు రిలయన్స్లోకి వెళ్ళినా దాంట్లో అన్ని స్నాక్స్ కనపడతాయి. వెనక్కి తిప్పి చూడండి, ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ అని రాసు. ఏది తినకూడదు, తాగకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. మరి ఏం తినాలి సార్? ఎన్ని వద్దంటే తినడానికి చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే అవి తిని అయ్యి అనుకుంటున్నాం. ఏం తినాలో చూడండి ఒకసారి. నెక్స్ట్, పచ్చని ఆకుకూరలు, లీఫీ గ్రీన్స్. ఆ ఫేస్ చూడు, రూతక్ ఫేస్ చూడు ఒకసారి. గమనించారా ఎవరన్నా? మొన్న స్వర్ణక్కది ఇట్లా అయిపోయింది, ఇప్పుడు రూతక్కది ఇట్లా అయిపోయింది. పచ్చని ఆకుకూరలు గ్రైండ్ చేసుకొని తాగేయండి. నీళ్ళలోను నీళ్ళలోను మజ్జిగలోను గ్రైండ్ చేసుకొని కొంచెం చూపిస్తే తాగేయండి. సూపరు. అది ఆకుకూరలు బాగా చేయండి. తర్వాత బెర్రీస్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, ఇంకా బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీస్. ఈ బెర్రీస్ అన్నీ మంచి. ఉట్టి లంగ్స్కే కాదండి, కిడ్నీలకి మంచిది, స్ప్లీన్కి మంచిది, ప్యాంక్రియాస్కి మంచిది, హార్ట్కి మంచిది, బ్రెయిన్కి మంచిది. కొవ్వు పట్టిన చేప, ఫ్యాటీ ఫిష్. మన ఫిష్ తీసుకుంటే టేస్ట్కి పోతాం, కానీ ఏ చేప అయితే మినిమం ఎంత ఉంటుందో, బాగా లావుగా ఉంటుందో ఆ చేప తినాలి. కానీ మనం అది తినం. కొరమీన అంటాము, వంజరం అంటాము, ఇంకేమంటాం, పండుగొప్ప అంటాము,
రొయ్యలు అంటాము, పీతలు అంటాము, టేకు చేపలు అంటాము. వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఉండదు. ఏ చేపలు అయితే బాగా కొవ్వుబట్టి ఉంటుందో దాంట్లో omega-3, omega-6, omega-9 గుండెకి మంచిది, లంగ్స్కి మంచిది, బ్రెయిన్కి మంచిది. అట్లాగే యాపిల్స్. ఓకే, యాపిల్స్ అదా. ఇంకోటి జింజర్, అల్లం కూడా కొద్దిగా ఏం చేస్తారంటే మజ్జిగ చేసుకొని కొంచెం అల్లం ముక్కేసుకొని తినడం, లేకపోతే అల్లం పస నవ్వులు తినేయటం. అల్లంని పక్కన పెట్టకండి. తర్వాత గార్లిక్, వెల్లుల్లి కూడా లంగ్స్కి మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ అంటే తగ్గిపోద్ది, ట్రైగ్లిసరైడ్స్ చాలా మంచిది, అది కూడా తీసుకోవాలి. తర్వాత పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగడం, పసుపు కూడా తీసుకుంటే యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది. తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, లెమన్, గ్రేప్ ఫ్రూట్స్ ఇవి చాలా మంచివి. ఎప్పుడు లంగ్స్ సమస్య రాకుండా ఉన్నప్పుడు ముందు తినాల్సిన పనులు ఇవన్నీ. నేను వచ్చాక మొదలు పెట్టాను అనుకోండి, అయిపోయా మొత్తం కథ కంచికి మనం ఇంటికి. తర్వాత నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్. నట్స్, వాల్నట్, బాదం నట్, పిస్తా నట్, ఇవన్నీ నట్సే. జీడిపప్పు నట్, ఇవన్నీ నట్స్, అవి తినాల. అట్లాగే సీడ్స్, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్. ఈ సీడ్స్ అన్ని అమ్ముతున్నారు ఈ మధ్యన. అవన్నీ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఈ సీడ్స్ అన్ని కూడా తినాలి. అట్లాగే బ్రోకలీ, కాలీఫ్లవర్లు బాగా తినాలి. ఏంలా కాలీఫ్లవర్ అన్నం చేసుకోండి. కాలీఫ్లవర్ అన్నం, ఆ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇట్ట అంటా ఉంటే పొడి రాలిపోతూ ఉంటుంది. పొడి ఆ పొడి రాలిన తర్వాత వాటర్లో కడిగేసి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టండి. 10 నిమిషాల్లో ఉడికిపోద్ది, అన్నంలో తయారవుద్ది. కూర వేసుకొని తినేయండి. వెయిట్ లాస్కి పనిచేస్తుంది, ఫ్యాట్ కరిగితేస్తుంది, ఫుల్ ఎనర్జీ, త్వరగా అరిగిపోద్ది. మళ్ళీ దాంట్లో వచ్చే పౌష్టికాహారాలు అన్నీ ఇన్ని కావు. రైస్లో ఏమొస్తుంది, కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి రావు. అట్లాగే గ్రీన్ టీ బాగా తాగండి, గ్రీన్ టీ షుగర్ లేకుండా. అట్లాగే హోల్ గ్రెయిన్స్, ఓట్స్ కానీ, క్వినోవా కానీ, హోల్ వీట్ కానీ, సిరిధాన్యాలు ఇవి తీసుకోండి, మంచివి. ఇట్లాంటి ఊపిరి సమస్యలు రావు, ఇంకా అస్సలు రావు. వచ్చాక చేద్దామంటే మాత్రం కుదరదు. కాళ్ళు ఉన్నప్పుడే డ్యాన్స్ వేయాలి. కాళ్ళు లేక డ్యాన్స్ చేస్తేనే ఎట్లా ఉంటుంది? జుట్టు ఉంటే ఎన్ని హెయిర్స్ అని చేసుకోవచ్చు, జుట్టు పైకి చేస్తానే కుదరదు. ఏమన్నా అంతే. మరి లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలి? మరి లైఫ్ స్టైల్ స్మోకింగ్ ఆపేయాలి. ఎయిర్ పొల్యూషన్, ఎక్కడైతే బాగా దుమ్ములు ఉంటాయో అక్కడ నుంచి ఇల్లు కలిసి వెళ్ళిపోండి. దుమ్మున్న దగ్గర ఇంటి దగ్గర దుమ్మున్న దగ్గర ఉండమాకండి. రెండోది మాస్కులు వాడండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలా. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా. ఆకుకూరలు తినాలా, కాయకూరలు తినాలా, మాంసకృతులు కూడా తీసుకోవాలా. అట్లాగే ఫ్రూట్స్ తినాలా, నట్స్ తినాలా, సీడ్స్ తినాలా. అట్లాగే కర్బూజాని తాగాల, బూడిద గుమ్మడికాయని తాగాల, వాటర్ మెలను తాగాల, ఈ కోకోనట్ వాటర్ కూడా తాగాల. కోకోనట్ వాటర్ ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? వేడి చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు గుర్తొస్తాయి. అట్లా కాదు, తాగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. బ్యాలెన్స్ అవుతుంది, అదే బ్యాలెన్స్ డైట్ అంటే. స్టే హైడ్రేటెడ్, ఎప్పుడు కూడా బాడీలో నీటి శాతం నిల్వ ఉంచడం చూసుకోండి. అట్లాగే ఇటువంటి సమస్యలు రాకుండా, శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా మీరు చూసుకోండి. అట్లాగే ఇంప్రూవ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ. ఈ మధ్యన లోపల కూడా బాగోట్ల, ఇంట్లో కూడా పొగ అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకే హ్యూమిడిఫైయర్స్ అని, డీహ్యూమిడిఫైయర్స్ అని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని వచ్చేస్తున్నాయి. అది కూడా ఇంట్లో పెట్టుకుంటే ఆ హ్యూమిడిటీ అంతా తీసేసి శ్వాస బాగా ఆడటానికి పనిచేస్తుంది, హ్యూమిడిఫైయర్స్ అది. అట్లాగే ఎయిర్ క్వాలిటీ కంట్రోలర్ కూడా ఈ మధ్యన వస్తుంది. లోపల ఎయిర్ని మొత్తాన్ని పీల్చుకుంటుంది, అది రిలీజ్ చేస్తుంది. చెత్త అంతా లాగేస్తుంది, వదిలేస్తుంది. ఆ సాయంత్రానికల్లా ఆ ఫిల్టర్ తీసామనుకోండి, మొత్తం చెత్తే. ఎంత చెత్త మనం పీలుస్తాం అనుకుంటాం. అంతేందుకు, ఇప్పుడు ఆ ఏసీ ఉంది, దాంట్లో ఎవరు చెత్త పోయలేదు కదా. ఆ ఏసీ తీస్తే ఎంత చెత్త ఉంటుంది, మన చెత్త పేరుకుంటుంది. ఏసీలో అందరికీ ఏసీ ఉంది, తెలుస్తుంది. చెత్త పేరు, ఆ చెత్త అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా ఎక్కడ వచ్చింది అక్క? చెత్త అంతా మన ఇంట్లో ఉన్న రూమ్లో నుండి వచ్చింది చెత్త అంతా. మరి దానికే అంత ఉందంటే మరి మనకెంత ఉంటుంది చెప్పండి? ఎంత పొడుగున చెత్త పేరుకుంటుంది ఏసీల్లో. అట్లాగే స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారో మన ఎన్ని సమస్యలు తగ్గుతాయి ఆటోమేటిక్గా.
ఐ విత్ మీ మరి ప్రార్థన చేసుకుందామా? అయితే నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి మరి ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. ఊపిరితిత్తుల్ని మేము చాలా నిర్లక్ష్యపరిచి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ అయ్యా మేము జాగ్రత్త రహిత జీవితం కాకుండా తండ్రి అజాగ్రత్తగా మేము జీవించే విధానంలో మేము ముందుకెళ్తున్నాము. దానిని బట్టి మమ్మల్ని క్షమించి తండ్రి ఇక మీదట ఆ మాదిరిగా ఉండకుండా మా జీవితాల్లో అట్లాగే మా శరీరాల్లో ప్రతి అవయవాన్ని సరి చేసుకొని, ఎందుకంటే బాహ్య పురుషుడు అయ్యా అంతరంగ పురుషుడు కోసం ఉన్నాడు కాబట్టి ఆ బాహ్య పురుషుని కూడా మేము చక్కగా పెట్టుకోవడానికి మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని కోరుతూ, ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి బలపరచమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా ఎడల ఆ ప్రార్థన మా క్షమించము. శోధన దృష్టి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, grace and peace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Amen.